Thank you.
అందరూ నిజాయితీగా సంపాదించుకున్న ధర్మంలో కొంత భగవంతుడి దగ్గరికి అర్పించినట్లయితే ఆ మిగిలిన ధర్మాన్ని మిగిలిన అర్థాన్ని భగవంతుడు మనకు పనికొచ్చినట్టుగా చేస్తారట. లేదు సమర్పించలేదనుకో రోగాల పాలు దొంగల పాలు ఆ పాలు మన దేశ ధర్మం అవుతుంది. కోరిక మనిషి అనేవాడు ఏదైనా కోరిక ఉంటుంది. కోరికలే ఉంటాయి దేవుడు. ఆ కోరికను సత్ఫలితం కావాలన్నప్పుడు ఇలాంటి ధర్మ సంబంధించిన కార్యక్రమాలను మనం చేసినట్లయితే మనకు తెలుసో తెలియకో రుగ్మతలు ఉంటాయి. దాన్ని పాపం ఉంటారు. ఆ పాపం వెంటబడి మన ఎవరు వస్తుందట కర్మపడాలన్నప్పుడు ఇలాంటి సద్భక్తి సంబంధించిన కార్యక్రమాలుగా మనం పాల్పంచుకుంటే ఆ భగవంతుడు ఆ యొక్క రుగ్మత నుంచి మనం బయటపడేస్తాడు. అలాగే ఇంత చక్కటి కార్యక్రమం ఆలస్యమైన కూడా 2 రోజులు అవుతుంది. కానీ ఇంత చక్కగా మనం పాల్గొంటున్నట్టే ఆ వెంకటేశ్వర పరిపూర్ణ కృప మనందరినీ కూడా కలిగి ఉన్నారని ఆ కృష్ణుడు మీ అందరూ ఒక సూచన చేయాలని మొదలుపెట్టారు. రోజు మన దేవాలయంలో ఇక్కడ కార్యక్రమం చేసినప్పుడు గుడికి వచ్చిన భక్తులు గంటలు బాగా కొడుతున్నారు. అవునా? ఈ గుడిలో సుమారు ఒక 12-13 గంటలు ఉన్నాయి. ఇక్కడ 3 గంటలు అందులో 3 గంటలు ఎక్కడైనా గంటలు బాగా తీసుకొచ్చిన వాడే మనకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. మనం పూజ చేసేటప్పుడు బ్రాహ్మణుడు కూడా మంత్రం చదవాలి. ఏ మంత్రం చెప్తాడు? ఆయన బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మగారు మంత్రం చెప్పేటప్పుడు మీరు వినాలి. మీరు మీకు వచ్చేది చదవకూడదు. చదివేమైతే ఆ పూజ తీసుకున్నారు. దేవాలయానికి వచ్చినప్పుడు సూర్యుడు రాసుకోవడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ కూడా పాపం. అది లేదు పచ్చినప్పుడు అంటకూడదని చెప్తారు. అంటే వేదం ఏం చెప్తుంటే ఓం గంట ఎడమ అని వేదం ఉంది. ఆ శబ్ద గంట కొట్టినప్పుడు మన దీర్ఘం రాబోయే రాక్షసులు పెట్టారు. వేదంలో నిక్కచ్చిగా చెప్పారు. మీరు చూడండి ఎక్కడైనా దేవాలయంలో గంటలు కొట్టరు వాళ్ళు. ఎందుకు కొట్టినాయంటే ఆ పుణ్యం పోతూ ఆ పాపం పోతూ. నువ్వు కొట్టే దేనికోసము భగవంతుడు వినాలన్నా నీకు నీ జ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు వినడా? ఆత్మవై పుత్ర ఆగే చెప్పాలి భగవంతుడికి. అప్పుడు ఆయన తొందరగా వింటాడు. అవునా? గజేంద్ర మోక్షంలో ముసలి పట్టుకున్నప్పుడు దాని దగ్గర చుట్టూ 10,000 మంది అంత గట్టిగా రాలే భగవంతుడు. ఆర్థిక ఎప్పుడైతే పరిగెత్తుకుని వచ్చాడు కాబట్టి నీవు అనేది ప్రశాంతమైన మనస్సుతో చెప్పుకుంటే భగవంతుడు వింటాడు. కానీ ఈ శబ్దాలు ఈ గంటలు డబడబడకపోతే అవునా? సన్నాయమని వాయించే వాళ్ళకి రోజు దేవుడు పక్కనే కూర్చొని వాయించే శబ్దం కదా. మన ఎక్కువ పెద్ద శబ్దాలు కదా. మరి వాళ్ళ వెంటనే దేవుడు ప్రత్యక్షం కావాలి కదా. గంటలు ఎక్కువ కొట్టడం ఈశాన్యంలో ఒకటే ఉంటుంది ఒక గంట. ఆ గంటనాలు వినబడ్డారంటే చుట్టుపక్కల వాళ్ళందరూ గుడికి వస్తారు. ఓహో నైవేద్యం అవుతున్నది ప్రసాదం పెడతారు. నైవేద్యానికే గంట కొట్టి అంతవరకే ప్రమాణం వేదం చెప్పేది. మనం ఎరగండి నుంచి కనబడదు. కొత్తగా మానబడ్డ మనం కొత్తగా చెప్పకుండా అయ్యారు మనం కూడా తెలుసు. మీకు విషయం తెలిస్తే శబ్దం వల్ల కూడా అజ్ఞానం ఉంది. ఆ శబ్దం అంత గట్టిగా గంట కొట్టడం వల్ల కూడా మనకు దోషం వస్తుంది. ఒక దేవాలయానికి వచ్చినప్పుడు మనం 124 దోషాలు చేస్తామట. అవునా? కాబట్టి మనస్సు ఎంత ప్రశాంతంగా వచ్చినప్పుడు అంత ప్రదన కొడితే ఆ దేవుడికి అర్థం కాదు మీరు చెప్పేది ఎందుకు. అవునా? ఒక బ్రాహ్మణుడు ఒక రాజుగారు యజ్ఞం మొదలు పెట్టుకున్నాడు. యజ్ఞం ఎక్కువైంది. అట్లే మనం దేవాలయానికి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా మనం భగవంతుడు స్మరణ చేసుకున్నామో అంత ప్రశాంతం చేసుకుంటే మంచిది. కానీ ఆ శబ్దాలు చూసుకుంటారా గట్టిగా మాట్లాడుకుంటూ భగవంతుడు వినవడదు. తప్పు అక్షరం వినబడదు భగవంతుడికి. అదే సదాస్తున్నాడు. అవునా? అందుకని ఇంతమంది శ్రద్ధగా ఉన్నప్పుడు ఆ ఒక వెంకటేశ్వరుడు రామకృష్ణుడు కూడా ఉంటుంటే ఈ క్షేత్రం ముందు చెప్పాల పుణ్యం అని చెప్పేసి మీరు బుద్ధిమంతులు ఉంటారని ఆశతో మీకు చెప్పాం. మంగళవారం జరుగుతున్నది బాజా.
నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద. చండూరులో 23 సంవత్సరాలుగా శ్రీదేవి భూదేవితో వెంకటేశ్వర స్వామి చండూరు ఇలవేలుపై మా అందరినీ కన్నా కటాకిస్తూ అందరినీ కరుణిస్తున్నాడు. 23 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఇదే రోజు చేసుకుంటాము. ఎంతో అంగరంగ వైభవంగా దాతల సహాయంతో మరియు పెద్దల సహాయంతో పద్మశాలి సంఘం, కార్మిక సంఘం, యువజన సంఘం మరియు అనుబంధ సంఘాలన్నీ కలిసి ఈ కార్యక్రమాలను మరియు చండూరు పురప్రముఖులందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము 23 సంవత్సరాలుగా. ఇది ఇలాగే ఎప్పుడు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము. జయ శ్రీమన్నారాయణ గోవింద శ్రీనివాస వెంకటరమణ. శ్రీ చండూరు పట్టణంలో 2003 సంవత్సరంలో స్వామివారిని ప్రతిష్ఠించుకొని మరి 23 సంవత్సరాలుగా 18 సంవత్సరాలు మరి బ్రహ్మోత్సవాలు జరిపి మరి 19వ సంవత్సరం నుండి భక్తోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతిష్ఠా సమయము పునర్వసు నక్షత్రం కాబట్టి ప్రతి సంవత్సరము పునర్వసు నక్షత్రము చూసి మరి స్వామివారి ప్రతిష్ఠా నక్షత్రమున స్వామివారి కళ్యాణం జరుపుకుంటాము. ఈ యొక్క దేవాలయము పరిసర ప్రాంత బొంబాయి నుండి కూడా మరి దాతల సహాయం తీసుకొని సుదూర్ఘ దూరం నుండి దాతలందరి సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మరి 23 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారికి మరి ఘనంగా వేడుకలు ప్రజలందరి సమక్షంలో ప్రజలందరి సహకారంతో భక్తజనుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ద్విగుణీకృతంగా మరి ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాం. భక్తులు కూడా అడిగిందే తడవుగా మరి కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. మరి 23 సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయం చుట్టుపక్కల మరి చండూరులో ఈ స్వామివారి ప్రతిష్ఠించినప్పుడు చండూరు ముఖ కోలికలు మరి ఇప్పటికీ చాలా మరి ఎందుకంటే స్వామి ఆనాడు మాకు యజ్ఞాచార్యులు వారు చెప్పారు, వెంకటేశ్వర స్వామి చండూరులో ప్రతిష్ఠించినట్లయితే మీకు చండూరుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు వస్తాయని వారు వినడం జరిగింది. అదేవిధంగా మరి చండూరు కూడా ఈ స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాక దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది. స్వామివారి ఈ కృపా కటాక్షలతోటి అందరూ చండూరు పట్టణ ప్రజలు మరి పరిసర ప్రాంతాలు అందరూ కూడా మరి కోరిన కోరికలు నెరవేరుస్తూ స్వామివారు ఈ యొక్క కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. మరి ఘనంగా ఈ కార్యక్రమాలు భక్తుల సాయంతో నడుస్తున్నాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీదేవి భూదేవి లీలా సమేత వెంకటేశ్వర స్వామి 33వ భక్తోత్సవ కార్యక్రమాలు కళ్యాణం జరిగింది ఈరోజు చండూరు మున్సిపల్ పరిధిలో. అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అక్కడ తిరుపతి నుంచి తెచ్చిన ఈ వెంకటేశ్వర స్వామి భూదేవి అల్వేలుమంగ విగ్రహాలని ఇప్పుడు ప్రతిష్టం చేసి 23 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంతింతై ఒటింతన్న చందన యొక్క గ్రామ ప్రజల సహకారంతో అందరూ కూడా మరి స్వామివారి సేవకు అందరూ కూడా మా యొక్క దానమాన వస్తు ప్రాణాలన్నీ కూడా సమర్పించుకొని అదేవిధంగా ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి సంవత్సరం యొక్క చందారూపమైన మన దేవాలయానికి సమర్పిస్తూ ఈ కళ్యాణ వైభవం చేస్తూ అదేవిధంగా ప్రతి శనివారం కానీ ప్రతి సోమవారం కానీ ఈ యొక్క దేవాలయంలో భజన కార్యక్రమం ఉంటుంది. గత 23 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయం దినదిన అభివృద్ధి అయి యొక్క ప్రజలను యొక్క కోరికలు మన్నిస్తూ మా యొక్క తిరుమల నుంచి తీసుకొచ్చినటువంటి ఈ విగ్రహాలు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కృప అందరి మీద ప్రజల మీద ఉండాలని కోరుతూ ఈ యొక్క బ్రహ్మోత్సవం పాల్గొనందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. మన చండూరు గ్రామంలో 23 సంవత్సరాల క్రితం ఈ పునర్వసు నక్షత్రాన్ని పునస్కరించుకొని ప్రతిష్ట గావించబడినది. ఈ చండూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించిన తర్వాత కీర్తి ప్రతిష్టలే కాకుండా గౌరవ ప్రతిష్టలు ఘనఘనాభివృద్ధి చెంది అన్ని విధాల అన్ని రంగాలలో కోరిన కోరికలు తీర్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడినందున అందరికీ గ్రామ ప్రజలకు భక్తులకు శుభాభినందన శుభాశీస్సులు కలగాలని కోరుతూ సెలవు తీసుకున్నాను.